ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు మళ్ళీ ఇలా రావడం ఎంతో ఆనందంగా ఉంది. అవును చిన్నోడా, మాకు చాలా ఆనందంగా ఉంది. ఏమంటావు వసంత? అవునవును. ఇకపై ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకుండా అందరం ఆనందంగా ఉందాం. ఎవరి హద్దుల్లో వారుంటే గొడవలు రమ్మన్నా రావత్తయ్యా. అవునవును, ఎవరు బోర్డర్స్ క్రాస్ చేయకూడదు. అలాగే బావా, ఎవరి హద్దుల్లో వాళ్ళుందాం. కుటుంబం సంతోషంగా ఉండడమే నా స్వార్థం. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మీకు ఇష్టమైన వంటలన్నీ చేయిస్తున్నాను. సరే అత్తయ్య. తమ్ముడు, ఇప్పుడైనా ఈ లగేజీలు మీరు తీసుకెళ్తారా, లేకపోతే మమ్మల్ని మీ రూమ్ దగ్గర వరకు మేయమంటారా? వద్దు వద్దు అనంటే మీరే మా లగేజీల్ని మోసుకొని వచ్చారు. మీకెందుకు శ్రమ అన్నయ్యా, మేం తీసుకొని వెళ్తాంలే. ఓరి నీ పర్ఫార్మెన్స్. తీసుకోవని. పార్వతి, నరసింహం ఏదో పద్ధతిగా మర్యాద చేశాడన్నావు, ఏంటి బాబు అది? నాకు పనుంది బావా, నేను ఇప్పుడే వస్తాను. నీ మొహం చూస్తుంటే అక్కడ జరగకూడని అవమానం ఏదో జరిగినట్టు నాకు అనిపిస్తుంది నిహారిక. కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాను, కాసేపు నన్ను వదిలేయండి వసంత గారు. మనలో మనకు దాపరికాలెందుకు చెప్పు నిహారిక. నేనున్న చిరాకులో చిన్న పెద్ద అని కూడా చూడకుండా ఎంత మాటైనా అనేస్తాను. దయచేసి వెళ్ళిపోండి. ఏదో పెద్దదే జరిగినట్టుంది. నువ్వురా. ఇందాక పిల్లి మూతి పెట్టిన కాఫీ ఇదే కదా? అవునండి. స్టైల్ గురించి మాట్లాడితే నువ్వు నా కాలి గోటికి కూడా సరిపోవు. వెళ్లే రోజే చెప్పాను, తొందరలోనే నా అత్తారింట్లోకి గౌరవ మర్యాదలతో వస్తాను అని. నా లెవెల్కి ఏమాత్రం తగ్గకుండా వచ్చాను కదా డార్లింగ్. అయ్యో పాపం, బేబీకి బాగా ఒళ్ళు మండిపోతుందే. చెరువులోకి తీసుకుని వెళ్ళి తోసేనా? మంట తగ్గిపోతుంది. గుడ్లో గుప్ప కళ్ళేసుకుని ఏంటలా చూస్తున్నావు? కళ్ళు పొడి చేస్తాను, కాళ్ళు చేతులు విరిచేస్తాను. ఇక్కడి నుంచి కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండు. ఏంటి రెచ్చిపోతున్నావు? ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ మొదలైంది. దద్దరిల్లిపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.